మరి వంటల సెగ్మెంట్లోకి ఎంటర్ అయిపోయాం కదా. ఇప్పుడు నేను తెచ్చిన మెయిన్ ఇంగ్రీడియంట్ రెడీగా ఉంది ఇక్కడ. సో ఈ సెగ్మెంట్లో ఏంటి అంటే నేను ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ ఇస్తాను. ఓకే, ఆ మెయిన్ ఇంగ్రీడియంట్ మాత్రం సేమ్ ఉంటుంది మీ ఇద్దరికి. మిగతావి మీ ఇష్టం, మీరు ఏవైనా యాడ్ చేసి మీరు ఏ రెసిపీ అయినా చేయొచ్చు. అంటే రైస్ ఐటమ్స్ కానివ్వండి, కర్రీస్ కానివ్వండి, ఇట్లా అనమాట మెయిన్ కోర్స్. ఓకేనా? సో మరి చూసేద్దామా మీ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో. సో మీరు వెజిటేరియనా లేకపోతే నాన్ వెజిటేరియన్? ప్యూర్. ఓకేనా? అలాగే. సో చూద్దామా మరి. భలే భలే, నాకు చాలా ఇష్టం రొయ్యలు. సో చక్కగా చాలా ఫాస్ట్గా అయిపోతాయి, చాలా టేస్టీగా ఉంటాయి. సో ఏవి చేసుకున్నా కూడా రుచికరంగా ఉంటుంది కూర. సో మరి ఈరోజు రొయ్యలతో చూద్దాం మరి వందిత గారు అలాగే గీత గారు మనకి ఏం చేసి పెడతారో. సో చక్కగా ఆలోచించేయండి. నేనైతే ప్రాన్ మష్రూమ్ బిర్యానీ చేస్తాను. ప్రాన్స్ ఇంకా మష్రూమ్ కాంబినేషన్ లో. ఓకే, మీరు? నేను కొబ్బరి రొయ్యల కర్రీ చేస్తానండి. కొబ్బరి రొయ్యల కర్రీ, కొబ్బరి పాలు వేస్తాను, కొద్దిగా ఫ్లేవర్ బాగుంటుందా? ఓకే, సో అయితే బాగుంది. ఇదేదో దీంట్లో బిర్యానీలో కాంబినేషన్ లాగా పర్ఫెక్ట్ కాంబినేషన్ కదా. సో ఫస్ట్ ఎవరు చేస్తారు ఇద్దరు? రైసా కర్రీయా? నేను చేస్తాను. మీరు చేసేస్తారా? ఓకే ఓకే. మరి ప్రాన్స్ మష్రూమ్ బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాం. ప్రాన్స్ మష్రూమ్ బిర్యానీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: రొయ్యలు 1/2 కిలో, మష్రూమ్స్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, బాస్మతి బియ్యం 1 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, పెరుగు 1/2 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకులు 2, పుదీనా కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 4, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 2 టేబుల్ స్పూన్లు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసేసారు కదా. సో స్టార్ట్ చేద్దామా వందిత గారు? తప్పకుండా. ఓకే, ఫస్ట్ మనం ఆయిల్ వేసుకుందాం. ఓకే, కొంచెం అడిషనల్ గా కొంచెం 1/2 స్పూన్ గీ వేసుకుంటే కొంచెం బిర్యానీ టేస్ట్ బాగుంటుంది. నూనె నెయ్యి కలిపితే కొద్దిగా ఒక మంచి రుచి వస్తుంది యాక్చువల్గా. సో ప్రాన్స్ బిర్యానీ కామన్ కాబట్టి దాంట్లో మీరు మష్రూమ్ యాడ్ చేస్తున్నారా? మష్రూమ్ యాక్చువల్గా మష్రూమ్ బిర్యానీ చాలా బాగుంటుంది టేస్ట్. అవును. సో ప్రాన్స్ సీ ఫుడ్ కాబట్టి రెండు కలిస్తే కాంబినేషన్ ఇంకా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఓకే ఓకే. సో బిర్యానీ ఆకు అండ్ సో బే లీఫ్, హోల్ గరం మసాలా. సో మీకు మష్రూమ్ బాగా ఇష్టమా, ప్రాన్స్ కూడా బాగా ఇష్టమా? వెజ్ లో అయితే మష్రూమ్ ప్రిఫర్ చేస్తాను, నాన్ వెజ్ అయితే ప్రాన్స్ ప్రిఫర్ చేస్తారు. సో ఆ రెండు కలిపేశారు చక్కగా. అది ఎక్కువ నేను వేయించనండి. ఓకే, హాఫ్ ఎలాగా ఈ టప్ టప్ లాడుతుంది. సో ఉల్లిపాయ ముక్కలు, సో మీరు స్టార్టింగ్ నుంచి ఏం వర్క్ చేయలేదా అండి దుబాయ్ వచ్చిన దగ్గర నుంచి? లేదండి, నాకు ఇప్పుడు ఎర్లీగా మ్యారేజ్ అయిపోయింది నాకు. సో తర్వాత ఇంకా పిల్లలు అంతా, జాబ్ అయితే చేయలేదు కానీ మ్యారేజ్ అయిన తర్వాత నేను పీజీ చేశాను. సో నెక్స్ట్ ఏం వేద్దాం? కానీ బిర్యానీలో సెమీగా కొంచెం ఎక్కువ మొత్తం ఫ్రై అవ్వకూడదు. అవును, కొద్దిగా ఇలా ఉంటేనే మనకి టేస్ట్ బాగుంటుంది. దెన్ అప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్. ఓకే. సో పీజీ పెళ్ళయ్యాక చేశారనమాట? మ్యారేజ్ అయిన తర్వాత చేశాను. అంటే మీ పెళ్ళి అవగానే దుబాయ్ వచ్చేసారా లేకపోతే? లేదండి, నేను నాది రాజమండ్రి. పెళ్ళి అవగానే నేను ఫస్ట్ తమిళనాడు వెళ్ళాను, చెన్నై వెళ్ళారు. అక్కడికి 4 years తర్వాత దెన్ అగైన్ హైదరాబాద్ లో 1 year ఉన్నాను. మళ్ళీ అక్కడి నుంచి అగైన్ షిఫ్టెడ్ టు ఢిల్లీ. ఓ, ఢిల్లీ నుంచి మళ్ళీ అగైన్ దుబాయ్. మీ వారిది ఏంటి ట్రావెలింగ్ జాబా? లేదండి, లేదు. అంటే ఎక్కడ మంచి ఆఫర్స్ వస్తే ఆయన అటు వెళ్తూ ఉన్నారు. ఓ నైస్ నైస్. సో మరి చెన్నై వెళ్ళినప్పుడు అప్పుడు మీకు కొత్తగా పెళ్ళైంది కదా, మీకు అప్పటికి వంటలు వచ్చా? నేను 6th నుంచి వంటలు చేస్తున్నాను. 6th క్లాస్ నుంచి? అంటే మమ్మీ డాడీ వర్కింగ్ కాబట్టి సో బేసికల్ గా నాకు కుకింగ్ అంటే ఇంట్రెస్ట్. ఓకే, సో కాబట్టి 6th క్లాస్ నుంచే అలా అలా మొదలు పెట్టారా? ఫస్ట్ రెసిపీ వచ్చి పాలకూర వేపుడు. అబ్బో, ఫస్ట్ రెసిపీ. మీకు భలే గుర్తుంది. అంటే ఎందుకు అంత బాగా గుర్తుపెట్టుకున్నారు? అది అలా గుర్తుండిపోయిందా మీకు? ఎందుకంటే చాలా మంది పొగిడారు ఇంట్లో అందరూ. ఓ నైస్ నైస్. మీరు ఒక్కళ్ళేనా అండి అమ్మాయి? లేదండి, మా అన్నయ్య నేను. కానీ మా కజిన్స్ అందరూ మేము వెరీ క్లోజ్ గా ఉంటారు. తమ్ముడు. సో మీ పేరెంట్స్ స్టిల్ అంటే రాజమండ్రిలోనేనా? మా మమ్మీ రిటైర్డ్ టీచర్. ఓకే ఓకే. సో ఇప్పుడు అందరూ హైదరాబాద్ లో సెటిల్ అయిపోయారు. సో ఏం వేద్దాం దీంట్లో నెక్స్ట్? ఇప్పుడు జింజర్ గార్లిక్ బాగా వేగిందండి. తర్వాత గ్రీన్స్ వేస్తాను, పుదీనా, కొంచెం కరివేపాకు యాడ్ చేస్తాను ఇందులో. దెన్ కొత్తిమీర. ఓకే. సో ఈ గ్రీన్స్ కూడా ఎక్కువ అంటే సెమీగానే ఫ్రై అవ్వాలి, కానీ మొత్తం అంతా ఉంటే ఎక్కువ రోస్ట్ అయిపోతే మీకు ఆ ఫ్లేవర్ అంతా పోతుంది. అంటే మనం మళ్ళీ ఎలాగో ఎసరు వేసి ఉడికించుకుంటాం కదా. సో ఇప్పుడు నేను ప్రాన్స్ యాడ్ చేస్తున్నానండి. ఓకే.
మీ వారు ఎన్నాళ్ళైంది దుబాయ్ వచ్చి? తను వచ్చి 10 years అవుతుంది. సో అందరూ ఒకసారి కానీ తను ఎంటెక్ అవగానే తను సౌత్ ఏషియన్ కంట్రీస్లో ఒక 8 years వర్క్ చేశారు. ఓకే. తర్వాత మ్యారేజ్ అయిందనమాట. ఓకే ఓకే. సో మీరు ఇన్ని ప్లేసెస్ తిరిగారు కదా, ఏ ప్లేస్ మీకు బాగా నచ్చింది? ఫస్ట్ మర్చిపోని ప్లేస్ చెన్నై అండి. నాకు అది నాకు టర్నింగ్ పాయింట్ యాక్చువల్గా. ఓకే. చెన్నై వెళ్ళడం, తమిళ్ నేర్చుకోవడం. ఓ మీకు తమిళ్ వచ్చా? తమిళ్ బాగా వచ్చు. ఓకే. తమిళ్ సో నేర్చుకోవడం. తమిళ్ వల్ల దుబాయ్లో మలయాళం కూడా అర్థమవుతుంది నాకు. ఓ మలయాళం బేసిక్గా టఫ్ కదా కొంచెం, అంటే కానీ సేమ్ కొన్ని వర్డ్స్ సిమిలర్గా అనిపిస్తాయా? ఓకే. సో మీరు పీజీ కూడా అక్కడే చేశారా? పీజీ నేను చెన్నైలో చేశానండి 2 years. వెరీ గుడ్. ఇప్పుడు మీ ఇద్దరికి పరిచయం ఎన్నాళ్ళుగా? యాక్చువల్గా నేను దుబాయ్ వచ్చిన day 1 నా ఫ్రెండ్. అవునా? ఎలా పరిచయం అయ్యారు? మా ఫ్రెండ్ వచ్చి వీళ్ళ కజిన్ అండి. ఓకే. సో తను ఇంట్రడ్యూస్ చేసింది. తను కూడా సీస్ ఫ్రమ్ ఆల్సో చెన్నై. ఓకే ఓకే. సో అలా మీ ఇద్దరికి పరిచయం అనమాట. లైక్ వీఆర్ ఏ గ్రేట్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఓ నైస్ నైస్. సో అలా కంటిన్యూ అవుతుంది అనమాట. ఇప్పుడు మష్రూమ్ యాడ్ చేస్తానండి. ఓకే. సో మష్రూమ్ కూడా మనకి ఫాస్ట్గానే కుక్ అయిపోతుంది కాబట్టి. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మనకి రొయ్యల్లో కూడా మీకు వాటర్ వస్తుంది, అవును. మష్రూమ్లో కూడా వాటర్ వస్తుంది. సో అది కొంచెం అది ఎవాపరేట్ అయ్యే వరకు కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. ఓకే. ఐ వాంట్ టు యాడ్ గ్రీన్ చిల్లీస్ నౌ. ఓకే. సో మీరు కొంచెం స్పైసీగా తింటారా? స్పైసీ. సో మీ వారిది ఎక్కడండి? మా వారిది నేటివ్ రేపల్లి, నాది రాజమండ్రి. సో వాళ్ళందరూ మా అత్తయ్య గారు వాళ్ళందరూ విజయవాడలో సెటిల్ అయిపోయారు. ఓకే ఓకే. సో ఇంక మనం ఫైనల్గా ఉప్పు కారాలు రైస్ యాడ్ చేసేసుకుంటే. ఇప్పుడు నేను యాక్చువల్గా పెరుగు యాడ్ చేయాలి ఇప్పుడు. ఓకే. సో ఈ ప్రయోగాలన్నీ మీరే, ఐ మీన్ వంటలు ఏమన్నా అంటే ప్రయోగాలన్నీ కాదండి, అన్ని రెసిపీస్ చూసి అందులో నచ్చిన పాయింట్ తీసుకొని మన ఓన్ బిర్యానీ తయారు అదే అలా మీరు ట్రై చేస్తూ ఉంటారా? Okay. బయటకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు టేస్ట్ చూసిన వెరైటీస్ కానివ్వండి. నాకు ఎక్కువ బేసికల్గా బిర్యానీస్ అంటే చాలా ఇష్టం. ఓ. కానీ ఎంతమందికైనా కుక్ చేస్తాను, 25 మందికైనా. బట్ ఐ లైక్ టు కుక్ బిర్యానీ. సో ఇప్పుడు నేను అన్ని మసాలాస్ యాడ్ చేస్తున్నానండి. ఓకే. సరిపడా సాల్ట్. రైస్కి దీనికి సరిపడా వేసేసారు కదా. కానీ ఎక్కువ పసుపు లైట్గా, అంటే క్రీమ్ కలర్లోనే వస్తుంది. ఓకే. కారం, దాని గరం మసాలా. ఓకే. చూసారు ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి ఆయిల్ పైకి వచ్చే వరకు మనం వేయించాం, ఎందుకంటే ఆల్రెడీ మనం పెరుగు యాడ్ చేసాము. పెరుగులో వాటరు, ఈ సీ ఫుడ్లో వాటరు, మష్రూమ్లో వాటరు, సో అంతా మనకి ఎవాపరేట్ అయిపోవాలి. దెన్ ఐ వాంట్ ఇప్పుడు రైస్ యాడ్ చేద్దామండి. రైస్ ఆల్రెడీ ఒక 15 minutes ముందు బాస్మతి రైస్ సోక్ చేసుకోవాలి. సో 1:3 రెసిపీ, 1:2, 1.5. సో ఇంకా మీరు వాటర్ కూడా సరిపడా వేసేసారా? వాటర్ ఆల్రెడీ నేను 2 cupsకి 3 glasses ఆఫ్ వాటర్ సెట్ చేసి. సో 1:1.5. ఓకే. సో ఇప్పుడు ఇంక ఇదంతా బాయిల్ అయితే మనకి అంతే, బిర్యానీ రెడీ. సో మూత పెట్టేద్దామా? 1 second. అది బాయిల్ అయినప్పుడు మన సిమ్లో పెట్టాలండి. ఓకే. మూత పెట్టేనా లేకపోతే అది వెయిట్ చేసి తర్వాత ఇచ్చేసుకుందాం? ఓకే. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. హలో అండి. హాయ్ గీత. మీ పేరు? కుముద. కుముద ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మీ వారు? సాఫ్ట్వేర్ ఇంజనీర్. పేరేంటి? విజయ్. విజయ్. సో ఎన్నాళ్ళైంది మీరు ఇక్కడికి వచ్చి? మేము వచ్చి ఆల్మోస్ట్ 4.5 years అయ్యింది. 4.5 years. నైస్ నైస్. మరి పిల్లలు? చిన్న పాప 18 months. 18 months. ఏం పేరు? శ్రీవిద. శ్రీవిద. సో ఏంటి మీకు ఇక్కడ టైం పాస్ ఎలాగా? ప్రస్తుతం అయితే 2 years నుంచి పాపతో సరిపోతుంది, చిన్న పాప కదా. మీ నేటివ్ ఎక్కడండి? మాది భీమవరం. భీమవరం. బట్ హైదరాబాద్ లో ఉంటారు పేరెంట్స్ అందరూ. ఓకే ఓకే. సో ఈ రోజు ఏం చిట్కా చెప్తున్నారు కుముద మాకు? ఇప్పుడు ఇక్కడ చాలా మంది కామన్ గా ఉన్న ప్రాబ్లం హెయిర్ లాస్. ఓకే. హెయిర్ లాస్ కి ఏంటంటే మన ఇంట్లో ఆనియన్స్ ఉంటాయి కదా, అవును. వాటిని పేస్ట్ చేసేసి వాటర్ స్క్వీజ్ చేయాలి. ఓకే. స్క్వీజ్ చేసి ఆనియన్ జ్యూస్ ని మనం స్కాల్ప్ కి అప్లై చేసుకొని ఒక 15 to 20 minutes. ఓకే. అంటే మనం మ్యాక్స్ అంతకన్నా ఆ స్మెల్ ని ఎక్కువ భరించలేము. అంటే యాక్చువల్గా ఏ టిప్స్ అయినా కూడా మనకి 15 to 20 minutes చేస్తే సరిపోతుంది యాక్చువల్ గా. ఎక్కువసేపు ఉంచుకుంటే మంచిది, కానీ 15 to 20 minutes లైక్ మినిమం సరిపోతుంది. పెట్టుకున్న తర్వాత వాష్ చేసేసుకోవాలి. అలా వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్. అలా కొంచెం రెగ్యులర్ గా చేస్తే హెయిర్ లాస్ ఉండదు, అలానే హెయిర్ గ్రోత్ కూడా ఆనియన్ హెల్ప్ చేస్తుంది. సో విన్నారు కదా, చక్కగా ఉల్లిపాయ జస్ట్ మనం గుజ్జు చేసేసుకొని కొంచెం దాంట్లో వాటర్ పిండేసి ఆ గుజ్జుని తలకి అప్లై చేసేసుకొని ఒక 15 నుంచి 20 నిమిషాలు ఉంచుకొని వాష్ చేసేసుకుంటే జుట్టు రాలటం తగ్గుతుంది. ఇది నేను ట్రై చేశాను, మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కుముద.
సో వందిత గారు చూద్దామా? యా, ఇట్స్ ఆల్మోస్ట్ డన్. అయిపోయినట్టేనా? ఇప్పుడు నేను జస్ట్ గ్రీన్ చిల్లీ ఇస్తున్నాయి కూడా జస్ట్ గార్నిష్ చేస్తాను. ఏ కారు మీరే చేశారా? అవునండి. బాగా చేశారే. సో రెడీ. ఓకే, మరి వేడివేడిగా ప్రాన్స్ మష్రూమ్ బిర్యానీ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ప్రాన్స్ మష్రూమ్ బిర్యానీ తయారు చేసే విధానం. ముందుగా బాస్మతి బియ్యం నానబెట్టి ఉంచాలి. పాన్ లో నూనె, నెయ్యి వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కరివేపాకు, కొత్తిమీర వేసి వేగనివ్వాలి. దీనిలో రొయ్యలు వేసి వేగాక మష్రూమ్స్, తరిగిన పచ్చిమిర్చి వేసి మగ్గాక పెరుగు, ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా వేసి వేగనివ్వాలి. దీనిలో తగినన్ని నీళ్లు పోసి నానబెట్టిన బాస్మతి బియ్యం వేసి ఉడకనివ్వాలి. ఆపై పచ్చిమిర్చి, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ప్రాన్స్ మష్రూమ్ బిర్యానీ రెడీ.